I would like to share all my experiences which I had with you over these years. I would like to use our mother tongue as you all can understand. కనిపించని మన పిఆర్ఆర్ఎం కాలేజ్ నీడ మమ్మల్ని ముందుకి నడిపిస్తున్న ఓ ఓడ ఐ మీన్ షిప్. ఆ చదువులు మంచిగా ఉండడానికి కారణమైన ఓ గోడ. ఒప్పుకోరు వస్తే ఏదైనా తేడా. టిఎఫ్ఐ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మహేష్ బాబు గారు ఎంత ముఖ్యమో ఈ కాలేజ్కి గౌతమ్ సార్ అంత ముఖ్యం. మమ్మల్ని వెనకుండి నడిపిస్తున్న ఓ ధైర్యం ఎవరు గుర్తించని బెదరాడు మన సుబ్బారెడ్డి సార్, ప్రిన్సిపల్ సార్. తూర్పున ఉదయించే సూర్యుడు అంటే ఎంత ముఖ్యమో మన కాలేజీకి నెల్సన్ సార్ అంత ముఖ్యం. కాలేజ్ స్టార్టింగ్ కి నేను అడ్మిషన్స్ వచ్చినప్పుడు సార్ నా మార్క్స్ అడిగారు. మా నాన్నగారు ఉన్నప్పుడు నేను అప్పుడు నా మార్క్స్ ఎన్నో చెప్పలేకపోయాను. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ లో పర్టికులర్ గా ఎన్ని మార్క్స్ నీకు అని చెప్పింటే నేను చెప్పలేకపోయాను సార్కి. బట్ ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ కి నన్ను ఏ సబ్జెక్ట్ లో ఎన్ని మార్క్స్ అంటే నేను పర్ఫెక్ట్ గా చెప్తాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చేంజ్ అయ్యానని ఐ క్యాన్ కాన్ఫిడెంట్లీ సే. చెప్పాలంటే మిమిక్రీ చేయాలి. పొరపాటున కాలేజీకి రాలేదు అని మనం అందరం అనుకున్నాం. కానీ సార్ పొరపాటున కాలేజ్ వచ్చారు. ఎలా ఉంటుందంటే కోరుకున్న వాళ్ళు కంటి ముందు ఎదురైతే ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతారు. సార్ గురించి ఒకవేళ సాయి కుమార్ చెప్తే ఎలా ఉంటుందంటే కనిపించే మూడు సింహాలు సత్యానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించే ఈ కాలేజ్ ఓ బాడీ అయితే మనం స్టూడెంట్స్ అంతా ఈ కాలేజ్ కి సోల్ అయితే, బట్ మనోహర్ సార్ మాత్రం ఈ కాలేజ్ కి హార్ట్. సిఐడి అంటే సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండియాకి ఎంత ముఖ్యమో మన కాలేజ్ ఎగ్జామినేషన్ బ్రాంచ్ కి గట్టిగా మన మనోహర్ సార్ అంత ముఖ్యం. టిఎఫ్ఐకి విక్రమ్ గారు ఎంత ఇంపార్టెంట్ మన ఆర్గానిక్ నరసింహ సార్ గురించి మాకు సార్కి ఇష్టమైన గబ్బర్ సింగ్ గుర్తించని ఓ అజ్ఞాతవాసి. బట్ టైం మనది నడుస్తున్నప్పుడు అయ్యారు ఓ ఓజీ. అందరి దృష్టిలో మేడం కడప డిస్ట్రిక్ట్ లాగా అంటే టెంపరేచర్ ఎక్కువ, ఫ్యాక్షనిజం అనుకుంటారు. కానీ మేడం మాత్రం గోదావరి డిస్ట్రిక్ట్ లాంటి పర్సన్. మేడం మాత్రం గోదావరి డిస్ట్రిక్ట్ లాంటి పర్సన్. స్వచ్ఛమైన సస్యశ్యామలమైన ఓ మంచి టీచర్. సో మనందరికి తెలుసు స్పెక్ట్రోస్కోపీలో
బీఫామ్ లైఫ్ లో మేడం కూడా మనకి తెలియకుండానే వచ్చిన తక్కువ సమయంలో వెలుగుని నింపి వెళతారు. మ్యామ్ నేమ్ లో లతలు ఉన్నాయి. మేడం సుమలత క్లైంబర్స్. చిన్నప్పుడు ప్లాంట్ టైప్స్ లో క్లైంబర్స్ అని లతలు అంటే చదివాము. వాటిలో ట్విక్స్ కి ఇంకా లీవ్స్ కి ఉండే బాండింగ్ ఉన్నట్లు మేడం చెప్పే ఎంసీలో కూడా బాండింగ్స్ ఉంటాయి. యాజ్ ఏ స్టూడెంట్స్ మాకు మేడం కి కూడా అంత బాండింగ్ ఉంటుంది. మన లైఫ్ లో విషయస్ కానీ ఓ టీచర్ క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది కల్పన మేడం. మనందరి లైఫ్ లో ఎంత కష్టం వచ్చినా మేడం చెప్పిన లెసన్స్ గుర్తు చేస్తుంటే చాలు మనకి ఆటోమేటిక్ గా మోటివేషన్ వస్తుంది. సుజని మేడం గురించి జీవం ఉన్న వాటిని లేని వాటిని అంటే లివింగ్ థింగ్స్ నాన్ లివింగ్ థింగ్స్ అయినా జీవం ఉన్న వాటిని లేని వాటిని భారమైన మోస్తుంది ఈ జనని అంటే నేల తల్లి. ఎంత అల్లరి చేసినా మమ్మల్ని పాఠాలు వినేలా చేసి తీర్చిదిద్దుతారు మా మ్యామ్ సుజని. స్టూడెంట్స్ అంటే మనమంతా ఏపీ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ డ్రగ్స్. మనమంతా డ్రగ్స్ అయితే టీచర్స్ ఎగ్జిబియన్స్ అంటాం. మనల్ని సైట్ ఆఫ్ యాక్షన్ అంటే మన డెస్టినేషన్ కి రీచ్ అయ్యేంత వరకు మనకి హెల్ప్ చేస్తారు. మధ్యలో ఎన్ని అడ్వర్స్ రియాక్షన్స్ అంటే డిస్ట్రాక్షన్స్ డీవియేషన్ ఏమైనా వచ్చినా దట్ డిగ్రేడేషన్ అయినా మనం డిమోటివేట్ అయినా మనల్ని మార్చి మన క్యారెక్టర్ ని మార్చి మంచి థెరప్యూటిక్ యాక్టివిటీ అంటే మనం సక్సెస్ అయ్యేలా మనల్ని నడిపిస్తారు.